యాదవ కులాన్నే టార్గెట్ పెట్టారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు యాదవులను పైకి తెస్తా ఉండారని. కూటమి ప్రభుత్వంలో యాదవులు అంతా కిందనే ఉంటారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఎందుకు ఈ వాసు యాదవ్ తప్పే చేయలేదు. తప్పు చేసింటే నీ సీసీ కెమెరా నువ్వు చూపించు జేబీ శ్రీనివాస్ అని అడుగుతా ఉంటాం. ఒక తల్లి ఆవేదన అర్థం చేసుకో. తల్లి గోష్ఠ మాత్రం నీకు తప్పకుండా తగులుతుంది జేబీ శ్రీనివాస్. ఒకటే కోరుకునేది, నా మీద కూటమి ప్రభుత్వం అంతా కలిసి రోజుకొక కేసు లెక్కన 23 కేసులు పెట్టినారు. ఇంకా నేనంటే టార్గెట్ జేబీ శ్రీనివాస్ చెప్తా ఉంటాడు, టార్గెట్ గీతా యాదవ్ అంట. అయ్యా భయపడేది లేదు జేబీ శ్రీనివాస్. నీలాంటి పప్పు శుద్ధలకు నేను భయపడతాను అనుకున్నావా? భయపడేది లేదు. ఇక్కడ ఉండేది ఎవరు అనుకున్నావు? యాదవులము మాట్లాడేది. నువ్వు భయపడతా ఉండొచ్చు. నువ్వు ఒక కాపు కులం వస్తుండే నువ్వు కొట్టినావు, సునీల్ను కొట్టినావంటే నువ్వు ఎంత నీచమైన వాడివి. ఇకపోతే ఫోటోగ్రాఫర్ల మీద కొడతావు, మీడియాను రావద్దంటావు. ఏం నీ అబ్బ సొత్తా మీడియా? నీ సొత్తా మీడియా? ఏమనుకుంటావు నువ్వు జేబీ శ్రీనివాస్? ఏమి కేసులకు భయపడే వాళ్ళం కాదు. ఇప్పుడు తక్షణమే నువ్వు కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలా. నువ్వు చేయని పక్షంలో నీ మీద తప్పు ఉన్నట్టే లెక్క. మా వాసు యాదవ్ను నువ్వు కేసు వేసిన అటెంప్ట్ మర్డర్ కేసు అంటే ఏమని అనుకుంటాండావు జేబీ శ్రీనివాస్? నీకు చదువు రాని వ్యక్తివి నువ్వు. చదువే లేదు నీకు. నువ్వా కేసు అంటే తెలీదు, ఏమంటే తెలీదు, అటెంప్ట్ మర్డర్ కేసు పెడతావా? ఏమయ్యా నువ్వు ఎక్కడుండావు? గుంటూరు రాజకీయాలు ఎటు చూపియాకు. గుంటూరు నుంచి వచ్చిన రౌడీవి నువ్వు. నీ ఆకుతౌడి రౌడీలను ఇక్కడ చూపిస్తే మేమంతా అదిరేదు బెదిరేది లేదు. ఇక్కడ ఉండేది ఎవరనుకుంటాను? భూమన కుటుంబం దగ్గర పనిచేస్తాం, అది గుర్తుపెట్టుకో. అభినయ్ రెడ్డి గారి దగ్గర, భూమన కరుణాకర్ రెడ్డి గారి దగ్గర పనిచేసే వాళ్ళము. మా మీద చెయ్యి వేస్తే 2029లో నీకు చుక్కలు చూపిస్తాం. జాగ్రత్త జేబీ శ్రీనివాస్.